టీడీపీ సభ్యత్వ నమోదుపై నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. భీమిలి నియోజకవర్గంలో ముచ్చెర్ల గ్రామంలో సభ్యత్వంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపారు. ముచ్చెర్ల గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ పదవులను వైఎస్ఆర్సీపీ గెలుచుకుందని గుర్తు చేశారు. ముచ్చెర్లలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందన్న గుడివాడ అమర్నాథ్ గ్రామంలో జనసేన, బీజేపీ పార్టీలు లేవా అని ప్రశ్నించారు. టీడీపీ సభ్యత్వ నమోదులో డ్రామా నడుస్తోందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 1350 ఓట్లకు గాను టీడీపీకి, వైఎస్ఆర్సీపీకి మధ్య ఓట్ల తేడా 150 ఓట్లు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. ఆక్యుపేషన్ లో స్థానిక రైతులున్నారు. వక్ఫ్ బోర్డుతో 4 తగు ఉంది. ఇన్ని తగులు ఉన్నప్పుడు కూడా కొన్ని దశాబ్దాలుగా స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఆ భూమి మీద వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు, బ్రతుకు తెరువుగా చూసుకుంటా ఉన్నారు. మరి దానికి ప్రభుత్వం నుంచి సాయం అందించకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులకి ఆదుకునేది ఎవరని చెప్పి ఆ రోజు ఆ ప్రాంతంలో కూడా రైతు భరోసా వర్తింపజేసేటువంటి కార్యక్రమం చేశాం. ముచ్చర్లో కూడా ఆ రకంగానే ఆ రోజు 5 సంవత్సరాల పాటు ఇచ్చినటువంటి రైతు భరోసా కార్యక్రమంలో ఆ గ్రామస్తులందరికీ కూడా రైతు భరోసా వర్తింపజేసేటువంటి కార్యక్రమాన్ని చేశాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రమే కాదు. 94లో ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయ్యారు, 99లో ముఖ్యమంత్రి అయ్యారు, 2014లో ముఖ్యమంత్రి అయ్యారు. గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. భీమిలి నియోజకవర్గం అనేటువంటిది అనేక సంవత్సరాలుగా, అంటే తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి గడిచినటువంటి 40 సంవత్సరాల్లో, 42, 43 సంవత్సరాల్లో తెలుగుదేశం ఏతర ఎమ్మెల్యేలు పనిచేసింది కేవలం 10 ఏళ్లు. మధ్యలో ప్రజారాజ్యం, అంటే దాదాపు 29 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ రాష్ట్రంలో. ఈ అన్సెటిల్డ్ విలేజ్ అనేటువంటి ఎప్పటి నుంచి ఉంది? స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఉంది. మరి మధ్యలో 30 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఏ రోజు దీని జోలికి రానటువంటి మీరు, ఏ రోజు మీకు ఈ ప్రాంతం మీద ప్రేమ పుట్టినటువంటి మీరు, ఈ రోజు ఈ ప్రాంతంలో భూములు విలువ పెరిగాయని, రేపు ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉందని, నేషనల్ హైవేకి ఆనుకొని ఉందని, మీరు కొత్తగా ఈ రోజు దీని మీద మీ కళ్ళు పడ్డాయి, గెద్దల్లా దీన్ని తన్నుకుపోవాలి, దీనికి మధ్యలో ఒక మధ్యవర్తిని పెట్టారు. నాకున్నటువంటి, నేను మా సర్పంచ్ గారిని కూడా పిలిచి మామూలు వివరాలన్నీ అడిగి ఆ గ్రామానికి సంబంధించి వారితో నేను ఈ విషయాలు మాట్లాడలేదు. కానీ నాకున్నటువంటి సమాచారం ఏంటి, పాపం ఆయన ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఆ పెద్ద మనిషి పిలిచి 10 లక్షలు ఆఫర్ చేశాడంట. ప్రాణమైనా పోయినా పర్వాలేదు, నేను మాట తప్పను అని చెప్పేసి వచ్చాడని చెప్పి